పెద్దపల్లి జిల్లా తెలుగువాడ పెద్దమ్మ బోనాల జాతరలో ఫ్లెక్సీ వివాదం తలెత్తింది. ఎంపీ వర్గీయులు ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త తారాస్థాయికి చేరడంతో ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. బాధితులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో చిన్నదిగా ఉందని వివాదం తలెత్తింది. ఎంపీ వర్గీయులపై ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. కొట్టిల్లని తెలిస్తే వేయినా పోయి కాలు మొక్కిన నా కొడుకు నిడిచిపెట్టలేంటే వాడిని కొట్టిల్లని పోయినా నన్ను లోపలికి కూర్చుకుపోయి గేటు పెట్టి 4 కొట్టిల్లు మూగోళ్ళు వాళ్ళ కొడుకు ఎంటికలు పట్టి గొర్రె కూర్చుకపోయిండు. కాలు మొక్కిన నన్ను కొట్టగొల్లి నాకు తలకాయ నొత్తది. ఇప్పటికంటే అస్సలు ఇచ్చిపెట్టలే. ఇగో ఇళ్ళ గుద్దిండు, ఇళ్ళ కడుపులో తన్నిండు ఋషన్న కడుపులో తన్నిండు. వాళ్ళ కొడుకు ఇళ్ళ గుద్దిండు, వాళ్ళ భార్య ఎండుల గుద్దిండు. పొట్టు బొంగు పట్టి కొట్టిండు. నా కొడుకు కొట్టిలా నురికిన నేను ఎందుకు రొల్లు అవుతుందంటే వేయినా కాలు మొక్తా మీ దండం పెడితే నా కొడుకు నిడిచిపెట్టాలంటే అన్నదులు పెట్టిన నన్ను గుంచుకపోయినా లోపలికి గొర్రె ఇక్కపెళ్ళన్నా. ఇగో ఇలా నొత్తాంది నాకు. నేను ఎవరి జోలికి పోతే లొల్లికి వాళ్ళు కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటా. వాడు ఏమంటాడంటే నన్ను సంపద గారు ఏమంటాడంటే నువ్వు ఎమ్మెల్యే ఫోటో చిన్నవి పెట్టినావు, ఎంపీ ఫోటో పెద్దగా పెట్టినావు అంటాడు. నా ఇష్టం అది నేను చేసుకుంటా. నాకు ఎమ్మెల్యేతో నేను సంబంధం అంటే ఇట్లా కుడతారా? నా భార్య లేకపోతే నా మీద బండెత్తుతున్నా. బండ పడ్డది ముఖం మీద, నన్ను దుబ్బేసిండు, కింద పడ్డా. ఇంత పెద్ద బండరాయి అయితే నా ముఖం తీసిండు. ఇంత పెద్ద బండరాయి ఏఎస్ఐ గారి సాక్ష్యం, మా అక్కడ ఉన్న సాక్ష్యం. నా భార్య ఆపింది అక్కడ. అంటే నా కుటుంబ సభ్యులు లేకపోతే నన్ను చంపుతుండేయాలి. నేను ఎక్కువనే ఉన్నా. నా స్నేహితులు ఎవరు అందలే. సరే లొల్లీలకు మేము దూరం ఉన్నా కూడా నేను బతికినా. నన్ను చంపడానికే ప్రయత్నం ఇది. వానికి పోటీ అవుతాని నన్ను చంపడానికే సంపద గారి కుటుంబ సభ్యులు అందరు కలిసి అక్కడ డ్రామా ఆడతారు. మళ్ళా నన్ను ఇంత దెబ్బ కొట్టి నేను అక్కడ డ్రామా ఆడతారు. హాస్పిటల్ వంటలో ఉన్న అల్లుడిని కొట్టిళ్ళు. నా అల్లుడు ఆపడానికి వచ్చిన నా అల్లుడిని, బంగారం నా అల్లుడు. నేను అమ్మ మా చెల్లె జుట్టు పట్టి కింద పడితే నేను పోయి ఆపినందుకు వాళ్ళందరూ కలిసి నన్ను అటాక్ చేశారు. ఆ ఋషి తెచ్చి ఇంత పెద్ద పొడవ అది పట్టుకొచ్చి నా వెనకకి వెళ్ళి ఇట్లా కొట్టి వీళ్ళందరూ కలిసి నన్ను ఎవరు ఆయన పేరు రిషి వాళ్ళ కుటుంబ సభ్యులు